2026లో కూడా ఈ ఫైనాన్షియల్ మిస్టేక్స్ మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్నాయి. అప్పు తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయటం. మార్కెట్ మీకోసం పెరగదు, మీకోసం తరగదు. కానీ మీ ఈఎంఐస్ మాత్రం ప్రతి నెల మీ ఇంటి డోర్ దగ్గర నుంచొని వెయిట్ చేస్తూ ఉంటాయి. అవి ఒక్కరోజు కూడా ఆగవు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయటం తప్పు. మీ డబ్బుని డైవర్సిఫై చేయకపోవటం. మొత్తం డబ్బును తీసుకెళ్లి ఎప్పుడూ ఒకటే దగ్గర పెట్టొద్దు. ఒక ఎసర్ట్ పడిపోతే రెండో ఎసర్ట్ మిమ్మల్ని కాపాడేలా ఉండాలి. ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి సేవింగ్స్ అకౌంట్లో మాత్రమే పెట్టడం. ఇన్ఫ్లేషన్ ఎప్పుడూ నిద్రపోదు. అది మీ డబ్బుని బకాసురుడు తిన్నట్టు తినేస్తూనే ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఎసెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయటం. నిన్న 30% రిటర్న్ వచ్చింది అని ఈ రోజు కూడా 30% రిటర్న్ వస్తుంది అనుకోవటం రిస్క్ తీసుకోవటమే. చాలా లేట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయటం. మార్కెట్లో టైం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయటం కంటే మార్కెట్లో టైం స్పెండ్ చేయటం తెలివైన వాళ్ళ లక్షణం. అదే మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవటం. సో ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోండి.